హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చిన్నది. నేను మీ ప్రభావతి మిరియాల. ఈరోజు మన ఛానల్లో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని షేర్ చేయబోతున్నానండి. దగ్గరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. చాలా తొందరగా ఈజీగా చేసుకునే పిండి వంటల్లో రవ్వ లడ్డు కూడా ఒకటి. ఇలా తొందరగా ఈజీగా ఎన్ని రోజులైనా పాడైపోకుండా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డుని ట్రై చేసేద్దామా? ఇప్పుడు నేను చెప్పబోయే రవ్వ లడ్డుని మీరు ఈజీగా 10 to 15 డేస్ స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందామండి. జీడిపప్పు పలుకులు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్ అసలు పెట్టకండి, ఎందుకంటే తొందరగా కిస్మిస్ అనేది మాడిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యిలోకే నేను ఇక్కడ గుమ్మడికాయ గింజల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. పంప్కిన్ సీడ్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఇలా 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సపరేట్ చేసుకుందాం. రవ్వ లడ్డు కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యూస్ చేస్తున్నానండి. సో ఇలా పచ్చి కొబ్బరిని ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయొద్దండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యిని వేడి చేసుకుందామండి. నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ నేను రవ్వ లడ్డుకి యూస్ చేసే బొంబాయి రవ్వని 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రవ్వని యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగంటిపోతుంది తొందరగా. సో ఇలా 2 కప్స్ వరకు తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ బొంబాయి రవ్వ అండ్ కొబ్బరి పొడి బాగా కలిసేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ వీటిని ఫ్రై చేయడానికి 5 minutes వరకు పట్టిందండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇక్కడ 2 కప్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాం కదా. సో 2 కప్స్కి 1.5 కప్ షుగర్ సరిపోతుందండి. సో 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందామండి. ఇందులోకి 4 నుండి 5 యాలకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్లో కనుక రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడూ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. వీటన్నింటిని కూడా ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోండి. రవ్వ లడ్డులోనే చాలా రెసిపీస్ ఉన్నాయండి, బట్ ఈ రెసిపీ మీకు ఈజీగా పాడవ్వకుండా చాలా టేస్టీగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో 1/2 లీటర్ వరకు పాలను కూడా వేడి చేసి పెట్టుకుందామండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాలు అనేది బాగా బాయిల్ అవ్వనివ్వండి.
ఇలా బాగా మరిగించుకున్న పాలని కొద్ది కొద్దిగా ఈ రవ్వ లడ్డు మిశ్రమంలోకి యాడ్ చేసుకుందాం. పాలని కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకొని ఇలా పౌడర్నంతా మిక్స్ చేస్తూ కలపండి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని రవ్వ లడ్డుని చుట్టుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. చూసారు కదా. నేను ఈ రవ్వ లడ్డునైతే అమ్మవారి కోసం చాలా ఇష్టంగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇష్టంతో చేస్తే కష్టం అనేది కూడా తెలియదు కదా. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.